ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఇంపార్టెంట్ అండ్ ఆల్ మెజర్మెంట్ ఫార్ములాస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మనకి మెజర్మెంట్ ఫార్ములాస్ అనేవి ఎప్పటికీ కన్ఫ్యూజింగ్గా ఉండే ఒక ఫార్ములాస్ అండి. ఏ విధంగా అంటే మనం ఎన్నిసార్లు బైహార్ట్ చేసినా సరే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది లేదా మర్చిపోయే ఛాన్స్ ఉండే ఫార్ములాస్ అంటే మెజర్మెంట్ ఫార్ములాస్. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మ్యాక్సిమం వీటిని మనం బైహార్ట్ చేస్తాం కానీ బేసిక్స్ నుంచి చదువుకోం. సో ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ని బైహార్ట్ చేయకుండా బేసిక్స్ నుంచి ఏ విధంగా గుర్తుంచుకోనో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మనం మెజర్మెంట్ అనగానే 2 థింగ్స్ వస్తాయండి మనకి. ఫస్ట్ థింగ్ వచ్చేసి 2 డైమెన్షన్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 3 డైమెన్షన్. మనం మెజర్మెంట్ చేసే ప్రతిదీ కూడా ఇదర్ 2 డైమెన్షన్ ఆర్ 3 డైమెన్షన్. సో మెజర్మెంట్ 2 డైమెన్షన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ తీసుకోవచ్చండి. స్క్వేర్ అంటే చతురస్రం అని చెప్పంటాం. సో ప్రతి 2 డైమెన్షన్ ప్రతి దానికి కూడా 2 ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి పెరిమీటర్ చుట్టుకొలత, సెకండ్ వన్ ఏరియా వైశాల్యం. సో ప్రతి దానికి కూడా ఒకటి చుట్టుకొలత అండ్ వైశాల్యం ఉంటుందండి. సో దీన్ని మనం పెరిమీటర్ అంటాం, దీన్ని మనం ఏరియా అంటాం. సో మనం కమింగ్ టు చతురస్రం విషయానికి వచ్చేస్తే చుట్టుకొలత అంటే 4 సైడ్స్ యాడ్ చేయమండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 సైడ్ 1 సైడ్ 1 సైడ్ 1 సైడ్ అంటే చతురస్రంలో ఎలా ఉంటుంది, 4 సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి 4 సైడ్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే a ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 4a. అండ్ వైశాల్యం విషయానికి వస్తే అది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ ఎంత హైట్ ఉంది. సో అది ఆక్యుపై చేసే ప్లేస్ ఏ అండి, అది దాని హైట్ వచ్చేసి ఏ ఇంటూ ఏ స్క్వేర్. అంటే వైశాల్యం అనే కాన్సెప్ట్ విషయానికి వచ్చినప్పుడు అది ఆక్యుపై చేసే ప్లేస్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో వైశాల్యం అంటే అది ఆక్యుపై చేసే ప్లేస్. సో ఆక్యుపై చేసే ప్లేస్ అంటే దాని బేస్ ఎంత, దాని హైట్ ఎంత. సో బేస్ ఇంటూ హైట్ అని చెప్పి చేసినా సరిపోతుంది. సో బేస్ ఇంటూ హైట్ అంటే వైశాల్యం అని చెప్పి ఏరియా అని చెప్పి మనం గుర్తుంచుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెక్టాంగులర్ దీర్ఘచతురస్రం. సో దీనిలో ప్రాపర్టీస్ ఏంటంటే 2 అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే దాన్ని దీర్ఘచతురస్రం అంటాం. సో 4 సైడ్స్ ఈక్వల్ ఉంటే చతురస్రం అంటాం. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం రెక్టాంగులర్ దీర్ఘచతురస్రం అంటాం. సో దీనికి చుట్టుకొలత ఏ విధంగా ఉంటుందంటే ఇంతకుముందు మనం చూసినట్టే 4 సైడ్స్ని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ అంటే 2l ప్లస్ బి అండ్ ప్లస్ బి 2l ప్లస్ 2b 2l ప్లస్ 2b విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అండి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అండ్ కమింగ్ టు వైశాల్యం ఏరియా విషయానికి వచ్చినప్పుడు అది ఆక్యుపై చేసే ప్లేస్ ఎల్ అండి అండ్ దాని హైట్ వచ్చేసి బి. సో ఎల్ ఇంటూ బి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎల్ ఇంటూ బి అంటే వైశాల్యం అంటే ఆక్యుపై చేసే ప్లేస్. నెక్స్ట్ ట్రయాంగిల్ అండి. సో ట్రయాంగిల్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పెరిమీటర్ అంటే చేంజ్ ఏమి ఉండదండి. సో 3 సైడ్స్ని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి. 3 డిఫరెంట్ సైడ్స్ తీసుకుంటే మనకి పెరిమీటర్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఎందుకంటే అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వచ్చేస్తుంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి తీసుకుంటాం. అండ్ కమింగ్ టు ఏరియా విషయానికి వచ్చినప్పుడు బేసిక్ ఫార్ములా ఒకటి ఉంటుందండి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని వాడతాం. ఇక్కడ ఎస్ అంటే మాత్రం ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అండి. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఇది మనకి భుజాల విలువలు తెలిసినప్పుడు యూజ్ చేసే ఫార్ములా. భుజాల విలువలు తెలిసినప్పుడు యూజ్ చేసే ఫార్ములా. అలా కాకుండా మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు బేస్ ఇంటూ హైట్ అని చెప్పి డిస్కస్ చేస్తాం. అది ఎప్పుడు వాడచ్చు అంటే హైట్ ఇచ్చినప్పుడు, హైట్ విలువ ఇచ్చినాయి అంటే మనకి ఎత్తు విలువ తెలిసినప్పుడు అది మనం ఆక్యుపై చేసే ప్లేస్ లైక్ బేస్ ఇంటూ హైట్ అని చెప్పి కూడా యూజ్ చేయొచ్చు. సో 1/2 బేస్ ఇంటూ హైట్ అని వాడతాం. ఎందుకు 1/2 వచ్చిందంటే ఇది కంప్లీట్ ప్లేస్ కాదండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఉండదు. సో ఇట్లా కూడా తీసుకోవచ్చు మన ట్రయాంగిల్ని. అంటే ఇందులో ఇది 2 పార్ట్స్ ఉంటుంది కాబట్టి మనం 1/2 అని చెప్పి తీసుకుంటాం. 1/2 బేస్ ఇంటూ హైట్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. అంటే కంప్లీట్ డయాగ్రామ్ కాదు, కంప్లీట్ డయాగ్రామ్ మాత్రమే ఎల్ ఇంటూ బి. లైక్ ఇక్కడ మనకి ఇక్కడ ఎంత లెంత్ ఉందో అండ్ కంప్లీట్ కూడా అదే లెంత్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఏ ఉంటుందో కంప్లీట్ కూడా అదే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఈ బేస్ అనేది లాస్ట్ వరకు క్యారీ కాదు. సో అందుకని చెప్పేసి మనం హాఫ్ తీసుకోవడం జరుగుతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాన్సెప్ట్ మాత్రం ఒకటే, బేస్ ఇంటూ హైట్. ఈ 2 విషయాల్లో మార్పు ఉండదు. అండ్ కమింగ్ టు ఇదే త్రిభుజానికి ఇంకొక రకంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే సమబాహు త్రిభుజం అని చెప్పి తీసుకోవచ్చు అండి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి, దాన్ని మనం సమబాహు త్రిభుజం అని చెప్పి అంటాం. సో దానికి కూడా ఏ ప్లస్ ఏ అంటే 3a అవుతుంది. అండ్ హైట్ వచ్చేసి √3a/2 వస్తుంది. అండ్ ఏరియా వచ్చేసి √3a² / 4 అనే ఫార్ములా వాడతామండి. జస్ట్ మనం ఇక్కడ అన్ని ప్లేస్లో కూడా ఏ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఈ డినోషన్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ అన్నింటిలో కూడా ఏ రాసినప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే √3a/4 ఏరియా. అండ్ హైట్ వచ్చేసి పైథాగరస్ థియరమ్ వాడినప్పుడు మనకి ఇక్కడ హైట్ అంటే ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది కాబట్టి లంబకోణ త్రిభుజం నుంచి హైట్ ఈక్వల్ టు √3a/2 అని చెప్పి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ తెలుసుకున్న విషయాలు ఫస్ట్ వన్ చతురస్రం, సెకండ్ వన్ దీర్ఘచతురస్రం అండ్ థర్డ్ వన్
త్రిభుజం గురించి. సో వీటి తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే చతుర్భుజాలు అండి. సో చతుర్భుజాలు రకరకాలుగా ఉంటాయండి. ఫస్ట్ వన్, చతుర్భుజం అంటే 4 భుజాలను యాడ్ చేసినప్పుడు ఏర్పడే ప్లేస్. సో దీన్ని మనం యాడింగ్ అనేది డిఫరెంట్ వేస్లో యాడ్ చేయొచ్చు. అంటే మనకి ఏ 4 భుజాలు కూడా సమానం లేకుండా, అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ సైడ్స్ లైక్ ఏ బి సి డి, అంటే ఇక్కడ 4 భుజాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనం ఒకదానికొకటి ఈక్వల్గా లేవు. సో దాన్ని మనం ఏమంటామంటే క్వాడ్రిలర్ అంటే చతుర్భుజం అని చెప్పి అంటాం. దీన్ని మనం చతుర్భుజం అంటాం. అంటే క్వాడ్రిలర్ అండి, క్వాడ్రిలర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇంగ్లీష్లో. సో ఇక్కడ కూడా మనకి చుట్టుకొలత ఉంటుంది కాబట్టి చుట్టుకొలత ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ లైక్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఏరియా ఫార్ములా ఇంతకుముందు మనం చూసినప్పుడు 3 వరకు తీసుకున్నాం, ఇక్కడ మనం 4 వరకు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డి. అండ్ ఇక్కడ ఎస్ అంటే మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2 అండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2 అని చెప్పి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి కోఆర్డినల్ గురించి అంటే ఒక చతుర్భుజం గురించి ఈ విధంగా ఉంటుంది. సో చతుర్భుజంలో రకాలు ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటంటే ఆల్ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ వన్ వస్తుంది కోఆర్డినల్. అలా కాకుండా సమాంతర భుజాలు లైక్ ఎదురెదురు భుజాలు సమానం, అంటే అన్ని భుజాలు కాదండి, 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఇది సమాంతర రేఖ, ఇది సమాంతర రేఖ. ఈ 2 సమాంతర రేఖలు తీసుకొని కలిపినప్పుడు ఇంకో రకంగా ప్రాపర్టీస్ వస్తాయండి. సో ఇక్కడ మనకి సమాంతర రేఖలు అంటే ఈక్వల్ రేఖలు కాదు. అంటే సపోజ్ ఏ హైట్ ఉంటే ఇది బి హైట్ ఉంటుంది, అంటే దీనికంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సమాంతర రేఖలు అంటే ఈక్వల్ లైన్స్ కాదు, అంటే దాని లెంత్ ఎంత ఉందో దీని లెంత్ ఎంత కాదు దాని మీనింగ్, కాకపోతే 2 సమాంతరంగా ఉంటాయి. సో ఈ విధంగా సమాంతర రేఖలు తీసుకుంటే మనం దాన్ని ట్రిపిజియం అని చెప్పి అంటాం. ఏమంటాం మనం? ట్రిపిజియం అని చెప్పి అనడం జరుగుతుంది. సో ట్రిపిజియం విషయానికి వచ్చినప్పుడు మనం హైట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం హైట్ తీసుకుంటే లంబకోణ త్రిభుజం వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ లైక్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్ చేస్తే మనకు కావాల్సిన పెరిమీటర్ వస్తుంది. పెరిమీటర్ ఎక్కువ శాతం అడగకపోవచ్చు, కాకపోతే గుర్తుంచుకోండి సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అని చెప్తే సరిపోతుంది. ఏరియా విషయానికి వచ్చినప్పుడు 1/2 హైట్ ఇంటూ ఏ ప్లస్ బి అండి, ఇది ఇంపార్టెంట్. 1/2 హైట్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇంతకుముందు మనం చూసినప్పుడు 1/2 బేస్ ఇంటూ హైట్ అని చెప్పాను కదా, అక్కడ మనకి బేస్ అంటే బి అండి, హైట్ అంటే హెచ్ అండి, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఏ అంటే మాత్రం డిఫరెంట్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి తీసుకుంటాం. ఏ ప్లస్ బి 1/2 బేస్ ఇంటూ బేస్ అంటే ఏ ప్లస్ బి. ఇక్కడ రెండింటికి కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ కేసు ఇది బేస్ అవుతుంది, రివర్స్లో చూస్తే ఇది బేస్ అవుతుంది కాబట్టి వీటి యావరేజ్ తీసుకుంటాం. సో సింపుల్గా బేస్ అంటే యావరేజ్ అంటే ఏ ప్లస్ బి బై 2 అండి, ఇంటూ హైట్ కాబట్టి హెచ్ అండి. సో దీని ఇలా కన్వీనియంట్ కోసం 1/2 హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పి రాసిస్తున్నాం మనం. ఈ ఏ ప్లస్ బి బై 2 అంటే యావరేజ్ ఆఫ్ బేసెస్. సో ఇక్కడ 2 బేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసులో ఇది బేస్, సెకండ్ కేసులో ఇది బేస్. మనం ఏ బేస్ కన్సిడర్ చేయాల్సి అంటే ఈ రెండింటిని యావరేజ్ చేస్తే మనకు వచ్చిన బేస్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి బేస్ ఇంటూ హైట్ ఫార్ములా కన్ఫర్మ్. సో ఇక్కడ బేస్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ దిస్ 2 నంబర్స్ లైక్ ఏ ప్లస్ బి బై 2 అండ్ హైట్ విషయానికి వస్తే హెచ్ అండి. దీన్ని సింప్లిఫై చేస్తాం మనకి 1/2 హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పి కన్వీనియంట్ కోసం గుర్తుంచుకుంటాం. సో అట్లా గుర్తుంచుకున్న ప్రాబ్లమే లేదు. సో ఇది క్వాడ్రినల్లో సెకండ్ థింగ్ ట్రిపిజియం. అలా కాకుండా పారలోగ్రామ్ అని చెప్పి అంటాం, సమాంతర చతుర్భుజం. ఇక్కడ సమాంతర చతుర్భుజం అంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 2 సైడ్స్ అండ్ ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి లైక్ ఇట్లాంటి. సమాంతర చతుర్భుజం అంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, నాట్ ఎగ్జాక్ట్లీ దీర్ఘచతురస్రం అండి. దీర్ఘచతురస్రం ఎట్లా అంటే కర్ణాలు లంబంగా ఉండేది. సో ఇట్లా కర్ణాలు గీస్తే మనం లంబంగా ఉంటుంది మనం దీర్ఘచతురస్రం అంటాం. ఇక్కడ మాత్రం అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంతే, దాన్ని మనం పారలోగ్రామ్ అంటాం. సమాంతర చతుర్భుజం అని చెప్పి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది వేరు. ఇక్కడ సమాంతరంగా రేఖలు ఉంటాయి, కాకపోతే 2 సమానం కాదు. బట్ ఇక్కడ మాత్రం ఈ 2 సమానం అంటే దీని లెంత్ ఏ ఉంటే దీన్ని కూడా ఏనే ఉంటుంది. ఇది బి అయితే ఇది కూడా బీనే అవుతుంది. సో మనం రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. సో దీనికి సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఏ ప్లస్ బి విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి అండి. సో పెరిమీటర్ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు, ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. అండ్ మనకి ఇంకో విషయం ఏం చెప్పాం, బేస్ ఇంటూ హైట్ అని చెప్పాను కదా. లైక్ దీన్ని మనం హెచ్ తీసుకుంటే ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ తీసుకుంటే ఇక్కడ 2 ఈక్వల్. లైక్ ఇక్కడ ఏ ఎంత ఉందో ఇక్కడ కూడా ఏ అంతే కాబట్టి బేస్ అనేది ఒకటే కావడం జరుగుతుంది. ఒకటే బేస్ తీసుకున్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, బేస్ ఇంటూ హైట్ అంటే ఏ ఇంటూ హెచ్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఏ ఇంటూ హెచ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చతుర్భుజం 4 భుజాల గురించి విషయంలో ఇప్పటికీ 3 చదివాం. ఇంకొకటి కూడా ఉంటుంది, ఫస్ట్ వీటి గురించి మళ్ళీ చూద్దాం. చతుర్భుజంలో ఫస్ట్ వన్ కార్డినల్ అంటే ఖాళీ చతుర్భుజం అంటే డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి. దానికి వచ్చేసి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డి ఫార్ములా. ఇయర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై బి ప్లస్ సి ప్లస్ డి బై 2 అండి. అండ్ వన్ మోర్ థింగ్, తర్వాత అపోజిట్ సైడ్స్ అపోజిట్ అని కాదండి, ఒక 2 సైడ్స్ మాత్రమే ప్యారల్గా ఉంటాయి. ఇట్లా ప్యారల్గా ఉంటాయి అండ్ సేమ్ ఈక్వల్ కాదు, ఇటువంటి దాన్ని మనం ట్రిపిజియం అంటాం. సో ఈ ట్రిపిజియం విషయంలో
పెరిమీటర్ ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అది ఓకే. ఏరియా విషయానికి వచ్చినప్పుడు 1/2 h ఇంటూ a ప్లస్ b తీసుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్ అండి. సో బేస్ ఇంటూ హైట్ అంటే ఇది బేస్, ఇది హైట్, కాకపోతే ఈ విషయంలో చూస్తే ఇది బేస్ అవుతుంది అండ్ రివర్స్లో చూస్తే ఇది బేస్ అవుతుంది. అప్పుడు సో అది బేస్ అయినప్పుడు వీటి రెండు యావరేజ్ తీసుకుంటాం కాబట్టి a+b/2 అని చెప్పి రాస్తాం. a+b/2 అంటే అక్కడ యావరేజ్ బేస్ వస్తుంది. సో హైట్ అంటే h అండి. సో అట్లా కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజాన్ని మనం పారలోగ్రామ్ అంటాం. పారలోగ్రామ్. సో పారలోగ్రామ్ విషయానికి వచ్చినప్పుడు 2 ఇంటూ a+b అనేది పెరిమీటర్ పక్కకు పెట్టేస్తే ఏరియా విషయానికి వచ్చినప్పుడు a ఇంటూ హెచ్ ఎందుకు బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అనేది ఏ అండి. అసలు పారలోగ్రామ్ అంటే ప్రాపర్టీ అండి, బేస్ ఎంత ఉందో హైట్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ నాట్ ప్యారలల్. ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ ఉండాలి, ఈ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. ఎప్పుడు మనం దాన్ని a ఇంటూ హెచ్ అని చెప్పి తీసుకోవచ్చు. విచ్ ఇస్ కంపారిటివ్లీ ఈక్వల్ టు రెక్టాంగులర్ అండి. L ఇంటూ బి హైట్ ఇంటూ బ్రెడ్త్, ఇక్కడేమో a ఇంటూ హెచ్ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. కాకపోతే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కన్నాలు లంబంగా లంబంగా ఉండవు. ఇక్కడ కన్నాలు లంబంగా ఉంటే దాన్ని దీర్ఘచతురం అంటాం. ఇక్కడ మాత్రం కన్నాలు లంబంగా ఉండవు కాబట్టి దీన్ని వేరే కేసు అని చెప్పేసి డినోట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం పారలోగ్రామ్ అంటాం. సో దాని తర్వాత రాంబస్ తీసుకొచ్చండి మనకి. నెక్స్ట్ రాంబస్. రాంబస్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి లైక్ చతురస్రం లెక్క, కాకపోతే కర్ణాలు మాత్రం డిఫరెంట్ ఉంటాయి. అక్కడ కర్ణాలు ఈక్వల్ ఉంటాయి. కర్ణాలు ఈక్వల్ అయితే దాన్ని మనం ఆటోమేటిక్గా చతురస్రం అని చెప్పి డినోట్ చేయొచ్చు. సో ఇక్కడ కర్ణాలు ఈక్వల్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం రాంబస్ అంటాం. ఈ రాంబస్కి మళ్ళీ 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి a+a+a+a విచ్ ఇస్ ఈక్వల్ 4a అది చుట్టుకొలత అవుతుంది పెరిమీటర్. ఏరియా విషయానికి వచ్చినప్పుడు 1/2 d1 ఇంటూ d2 అండి. ఎందుకంటే దీనికి బేస్ కానీ ఉండదు కాబట్టి కర్ణాల లంబంకి సగం తీసుకుంటాం. 1/2 d1 ఇంటూ d2 అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. 1/2 d1 ఇంటూ d2 తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం, పారలోగ్రామ్, రాంబస్, క్వాడ్రినల్, ట్రిపిజియం, వీటి తర్వాత మనకి సర్కిల్ వస్తుందండి. ఇది కూడా 2 డైమెన్షన్ కిందకే తీసుకుంటాం. సో సర్కిల్ అంటే ఒక రౌండ్ షేప్, దీనిలో మనం ఆర్ అని తీసుకుంటాం. అండ్ కంప్లీట్గా ఉంటే దీన్ని డి అని చెప్పి అంటామండి, అంటే డయామీటర్ ఆర్. సో క్లియర్లీ డయామీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ అండి. 2 ఇంటూ ఆర్ ఇది ఫస్ట్ కేసు. దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో డయామీటర్ అనేది 2 ఇంటూ ఆర్ అంటే రేడియస్కి డబుల్ ఉంటుంది. సో అది ఫస్ట్ డయామీటర్. అండ్ పెరిమీటర్ విషయానికి వచ్చినప్పుడు చుట్టుకొలత అని చెప్పినాం కదా 2πr అని చెప్పి అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ సర్కిల్ అండి. కంప్లీట్ సర్కిల్ అంటే 360 degrees which is equal to 2π అండ్ డిపెండ్స్ ఆన్ ఆర్ అండి. ఎందుకంటే ఇది దీనికి ఆర్ పెద్దగా ఉంటే చుట్టుకొలత పెద్దగా వస్తుంది. ఒక చిన్న సర్కిల్ తీసుకుంటే ఇది కూడా డిపెండ్ అండి. ఇక్కడ 360 కామన్ బట్ డిపెండ్స్ ఆన్ ఆర్ అండి. సో ఆర్ విషయం పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మనం 2πr అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. 2πr అని చెప్పి తీసుకుంటాం. అది పెరిమీటర్ అండి. కమింగ్ టు వైశాల్యం విషయానికి వచ్చినప్పుడు πr² అని చెప్పి తీసుకుంటామండి. πr స్క్వేర్. సో దీని నుండి కూడా మనము హాఫ్ సర్కిల్ అర్ధవృత్తాన్ని హాఫ్ సర్కిల్ తీసుకొచ్చండి. ఇక్కడ హాఫ్ సర్కిల్ విషయానికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా దీని ప్రాపర్టీస్తో సగం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 180 degrees అంటే π అండి. అండ్ డిపెండింగ్ ఆన్ ఆర్ πr ప్లస్ ఇక్కడ 1r ప్లస్ 1r అంటే 2r యాడ్ చేయాలండి. πr ప్లస్ 2r ఈక్వల్ టు అండ్ ఆర్ కామన్ π+2 అని చెప్పి రాస్తాం. ఆర్ కామన్ π+2 అని చెప్పి రాస్తాం. π+2 అని చెప్పి రాస్తాం. కమింగ్ టు వైశాల్యం దీనిలో హాఫ్ ఉంటుందండి. సో πr² అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. సో మనకి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత πr+2r అండ్ వైశాల్యం వచ్చేసి πr²/2. అండ్ ఇక్కడ మనకి సెక్టార్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సెక్టార్స్ కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి సెక్టార్ అంటే వృత్తంలో ఒక పార్ట్, అంటే వృత్తంలో కటింగ్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్న పార్ట్ని మనం సెక్టార్ అంటాం. అంటే ఈ ప్లేస్ అంటే లేక ఒక ఐస్ క్రీమ్ లెక్క ఉంటుంది కోన్. సో దీన్ని మనం బయటకు తీసుకొస్తే దీన్ని మనం సెక్టార్ అంటాం. దీని మొత్తం కూడా ఈ టీటా పైన ఆధారపడుతుంది. అంటే ఎంత యాంగిల్ తోటి కట్ అయిందో విషయం పైన ఆధారపడుతుంది. దీనికి రెండు ఉంటాయి. ఫస్ట్ వన్ చుట్టుకొలత వచ్చేసరికి దీని చుట్టుకొలత మనం తీసుకున్నాక 2πr అని 2πrకి θ/360 ఇంటూ 2πr తీసుకుంటాం. అండ్ ఏరియా విషయానికి వచ్చినప్పుడు θ/360 ఇంటూ πr² అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు విషయాలు కూడా డిపెండ్స్ అయిపోతాయండి. ఇది మొత్తం కూడా 2D డైమెన్షన్ అంటే 2 డైమెన్షన్ సంబంధించిన ఇష్యూస్ అండి. ఎందుకంటే 2 డైమెన్షన్ ఇష్యూలో మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాయి రెక్టాంగులర్, స్క్వేర్, రాంబస్, పారలోగ్రామ్, క్వాడ్రినల్, ట్రిపిజియం, సర్కిల్, సెమీ సర్కిల్ అండ్ సో ఆన్ ఇవి నేర్చుకున్నాం మనం. సో వీటి తర్వాత ఓకే కమింగ్ టు 3D డైమెన్షన్ అండి. సో ఫస్ట్ 3D డైమెన్షన్ అనగానే ఇక్కడ మనకి కామన్గా పెరిమీటర్ అనేది కాకుండా వైశాల్యం అని కాకుండా డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది. వాల్యూమ్ తోటి ఎక్కువ ఫోకస్ చేస్తామండి. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసిన ప్రకారం పెరిమీటర్ అంటే సరౌండెడ్ ఏరియా అండ్ ఏరియా అంటే
ఆక్యుపై చేసే ప్లేస్. అండ్ వాల్యూమ్ విషయానికి వచ్చేసరికి దాని కెపాసిటీ డిసైడ్ చేస్తామండి. దాని కెపాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో కెపాసిటీ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం, దాని వాల్యూమ్ అని చెప్పి అంటారు కాబట్టి డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ వెల్ as ఏరియాలో 2 parts ఉంటుందండి. ఫస్ట్ వన్ ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం అని చెప్పేసి, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతల వైశాల్యం అని చెప్పేసి 2 things వస్తాయి. సో మనకి 3D డైమెన్షన్లో ఫస్ట్ మనం క్యూబ్ తోటి స్టార్ట్ చేద్దామండి. క్యూబ్ అంటే ఘనం అండి. దీనికి కంప్లీట్గా చెప్పాలంటే స్క్వేర్కి 3D ఫామ్ అండి. ఒక స్క్వేర్ అంటే కామన్, ఇది డయాస్ టైప్ ఉంటుంది, మనకి పాచికలు వేస్తాం కదా, పాచిక టైప్ ఉంటుంది. సో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటుంది. సో దాన్ని మనం క్యూబ్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఈ క్యూబ్ విషయానికి వచ్చినప్పుడు దేనికైనా 2 things. ఫస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం తీసుకుంటాం, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం, అండ్ వాల్యూమ్ తీసుకుంటాం అండి. అంటే 3D డైమెన్షన్ మనం నేర్చుకుంటే అన్ని కూడా 3 విషయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా, లాస్ట్ వన్ వాల్యూమ్ అండి. సో స్టార్టింగ్ విత్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములాస్ ఇక్కడ మనం మేజర్గా కన్ఫ్యూజ్ అవుతామండి. 2Dలో ఎక్కువ కన్ఫ్యూజ్ ఉండకపోయినాకనే 3D విషయానికి వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో బేసిక్ నుంచి వచ్చినప్పుడు మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం అని చెప్పేసి పెరిమీటర్ ఇంటూ హైట్ అండి. దేనికైనా సరే పెరిమీటర్ ఇంటూ హైట్ అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఇంటూ హైట్ చేస్తే సరిపోతుంది. పెరిమీటర్ ఇంటూ హైట్ అని చెప్పి తీసుకుంటామండి. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వచ్చినప్పుడు ప్రక్కతల వైశాల్యం ఇంటూ బేస్ ప్లస్ టాప్, బేస్ ఏరియా ప్లస్ టాప్, బేస్ ఏరియా అండ్ టాప్ ఏరియా అంటే పైన కింద ఉండే ఏరియా అండి. ఇది ప్రక్కతల వైశాల్యం అంటే ఓన్లీ 4 sides కంపేర్ చేస్తాం. సో దానికి పైన వైశాల్యం కింద వైశాల్యం కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అండ్ వాల్యూమ్ విషయానికి వచ్చినప్పుడు బేస్ ఏరియా ఇంటూ హైట్ అండి. బేస్ ఏరియా ఇంటూ హైట్ అని చెప్పి తీసుకోవాలి. బేస్ ఏరియా ఇంటూ హైట్. సో మనకి ఇచ్చిన 3D డైమెన్షన్లో ఏదైనా కావచ్చు, క్యూబాయిడ్, స్పియర్ అండ్ తర్వాత మనకి సిలిండర్, ఏ షేప్ తీసుకున్నా సరే ఓన్లీ వీటిపైన డిపెండ్ అవుతుంది. సో ఈ 3 విషయాలు కరెక్ట్ తెలిస్తే మనకు సరిపోతుందండి. ఈ 3 విషయాలు ఫస్ట్ విషయం ఏంటంటే సిఎస్ఏ ఈక్వల్ టు పెరిమీటర్ ఇంటూ హైట్, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు సిఎస్ఏ ఇంటూ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అండి. బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ఇంటూ కదండి ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా, అండ్ వాల్యూమ్ వచ్చేసరికి బేస్ ఏరియా ఇంటూ హైట్ అని చెప్పి తీసుకుంటాం. బేస్ ఏరియా ఇంటూ హైట్ అని చెప్పి తీసుకుంటాం. సో ఫస్ట్ వన్ క్యూబ్ గురించి మాట్లాడదాం. సో క్యూబ్ అనేది ఫస్ట్ మనకి అవుట్పుట్ 4 sides కనబడుతుందండి. ఎందుకంటే మనం క్యూబ్ చూసినప్పుడు పక్కతల వైశాల్యం అంటే 4 sides ఉంటుంది. దానికి 4 sides తీసుకుంటాం. పక్కతల వైశాల్యం అంటే పక్కకున్న సైడ్స్, పక్కకుండే 4 sides, అండ్ దాని వైశాల్యం ఏమవుతుంది, ఈచ్ వన్ కూడా ఏ స్క్వేర్ అండి. ఎందుకంటే ఇది చతురస్రం కాబట్టి ఈచ్ వన్ కూడా ఏ స్క్వేర్, అండ్ 4 sides ఉంటాయి కాబట్టి 4a స్క్వేర్ అండి. 4 into a స్క్వేర్ 4a స్క్వేర్ తీసుకుంటాం. ఈ 4a స్క్వేర్కి బేస్ ఏరియా మళ్ళీ ఏ స్క్వేరే అండ్ బాటమ్ ఏరియా మళ్ళీ ఏ స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్ తీసుకుంటాం. బేస్ ఏరియా ఇంటూ బేస్ ఏరియా ప్లస్ బాటమ్ ప్లస్ టాప్ అంటే మనకి మొత్తం 6a స్క్వేర్ వస్తుంది. అండ్ వాల్యూమ్ విషయానికి వచ్చినప్పుడు ఏరియా బేస్ ఏరియా ఎంత ఏ స్క్వేర్, హైట్ అండి, హైట్ మళ్ళీ ఎంత ఉంటుంది, దీనికి ఏరియా ఉంటుంది కాబట్టి ఏ క్యూబ్ తీసుకోవడం జరుగుతుంది. హైట్ అనేది ఏ క్యూబ్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి క్యూబాయిడ్ అంటే దీర్ఘఘనం. సో దీర్ఘఘనం విషయంలో దీర్ఘ చేసేసరికి థర్డ్ ఫామ్ కాబట్టి సో మనం ఫస్ట్ బేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సరౌండింగ్ ఏరియా వచ్చేసి 2 into h into l plus b అని తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే బేస్ ఏరియా మనకి ఏమవుతుంది పెరిమీటర్ ఎంత 2 into l plus b. సో మనకు తెలుసు, మనకి ఆల్రెడీ పెరిమీటర్ అనేది 2 into l plus b అవుతుంది. 2 into l plus bకి హైట్ తీసుకుంటున్నాం. సో హైట్ అంటే ఏంటి, మళ్ళీ h అండి. సో h into l plus b, 2 into h into l plus b అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. దీనికి లాటరల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 into h into l plus b into ప్లస్ 2 into బేస్ ఇంటూ హైట్ అంటే మళ్ళీ l into b. సో దీన్ని మనం యాడ్ చేస్తే మనకి కంప్లీట్గా 2 into lb ప్లస్ bh ప్లస్ hl రావడం జరుగుతుంది. సో 2 into lb ప్లస్ bh ప్లస్ hl రావడం జరుగుతుంది. అండ్ వాల్యూమ్ విషయానికి వచ్చినప్పుడు బేస్ ఏరియా ఇంటూ హైట్. వాట్ ఈస్ బేస్ ఏరియా, l into b. వాట్ ఈస్ హైట్, h, విచ్ ఈజ్ ఈక్వల్ టు lbh అని చెప్పి తీసుకుంటాం. సో అది మనకి ఒక స్పియర్ క్యూబాయిడ్ని చూపిస్తుంది. సో క్యూబాయిడ్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ స్పియర్ అండి. వెరీ ఇంపార్టెంట్ స్పియర్ అండి. సో స్పియర్ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ షేప్లో ఉంటుంది. సిలిండర్ వెరీ ఇంపార్టెంట్ సిలిండర్ అండి. సో సిలిండర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ సిలిండర్ అనేది ఈ షేప్లో ఉంటుంది. ఇందులో మనకు విషయాలు తెలియాలనుకోండి, ఇది బేస్ అనేది ఒక సర్కిల్ అండ్ టాప్ అనేది ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. దీన్ని మనం ఆర్ అని చెప్పి తీసుకోవచ్చు, దీన్ని మనం హైట్ అని చెప్పి తీసుకోవచ్చు. అంటే ప్రతి సిలిండర్ కూడా
ఒక హైట్ ఉంటుంది అండ్ రేడియస్ ఉంటుంది. సో మనం ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంతకుముందుకు ఏం చెప్పాము మనం డెఫినేషన్ ప్రకారం పెరిమీటర్ ఇంటూ హైట్. సో పెరిమీటర్ అంటే బేస్ తీసుకున్నాం ఫస్ట్. ఈ పెరిమీటర్ అంటే చుట్టుకొలత అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే ప్లేస్ ఇదేంటిది ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్కి పెరిమీటర్ ఏంటి 2πr ఇంటూ హైట్ అండి. ఇంటూ హైట్ అంటే h విచ్ ఈజ్ ఈక్వల్ టు 2πrh అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. 2πrh అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే CSA ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. అంటే కింద మీద రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ CSA మనకి 2πrh వచ్చింది. సో దానికి బేస్ ఏరియా πr², ఎందుకంటే బేస్ ఒక సర్కిల్ అండ్ టాప్ ఆల్సో ఏ సర్కిల్. సో 2πrh ప్లస్ 2 ఇంటూ πr². ఈ రెండింటిలో కూడా మనకి 2πr కామన్ ఉంది కాబట్టి 2πr కామన్ తీస్తే r ప్లస్ h ప్లస్ r రావడం జరుగుతుంది. సో ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అని చెప్పి తీసుకుంటామండి. అంటే బేస్ ఏరియా ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. అండ్ వాల్యూమేషన్కి వచ్చినప్పుడు మనం ఇంతకుముందు ఒక ఫార్ములా డిస్కస్ చేస్తాం. ఏం మెథడ్ అంటే అది బేస్ ఏరియా ఇంటూ హైట్. సో బేస్ ఏరియా ఏంటి బేస్ సర్కిల్. సో సర్కిల్ ఏరియా πr² ఇంటూ హైట్ అంటే h అండి విచ్ ఇస్ ఈక్వల్ టు πr² h. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మీనింగ్ తెలియాలంటే మీనింగ్ తెలిస్తే ఈ విధంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. సో మనం పెరిమీటర్ అంటే CSA అంటే పెరిమీటర్ ఇంటూ హైట్ చేస్తాం. ఇది మనకి ఈ ఫార్ములా చేస్తాం. దీనికేమో బేస్ ఏరియా ఇంటూ హైట్ అని చెప్పి వాడితే సరిపోతుంది. బేస్ ఏరియా ఇంటూ హైట్ అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సిలిండర్ తర్వాత కోన్ వస్తుందండి. సో కోన్ని మనం 2 టైప్స్లో డిఫైన్ చేయొచ్చు. ఇది కోనే దీన్ని కూడా కోన్గా తీసుకోవచ్చండి. సో కోన్ని మనం 2 షేప్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక షేప్ ఏదైనా సరే దీన్ని తీసుకుంటే ఇది ఒక సర్కిల్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇది హైట్ని ఇండికేట్ చేస్తుంది. ఇది లాటరల్ హైట్ అంటే వాలుతలం. సో ఇది L అని చెప్పి తీసుకుంటాం. దీన్ని మనం R అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఇంటర్నల్ ప్రాపర్టీస్ వేరు ఉంటాయి. సో మనం ఫస్ట్ CSA గురించి మాట్లాడుకో πr అని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది. πr/L ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ఉండదండి. ఇప్పుడు మనకి బేస్ కంప్లీట్గా ఉన్న ఫిల్డ్ కాలేదు. మనం ఇప్పుడు చెప్పాము అంటే కంప్లీట్ సర్కిల్ కాదు ఇది. ఇట్లా ఉంటే తీసుకోవచ్చు కానీ ఇట్లా ఉండదు. ఓన్లీ 1 పార్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి ఈ బేస్ ఏరియా ప్లస్ హైట్ అనే విషయంలో మాత్రం హైట్ ప్లేస్లో L తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హైట్ మాత్రం కన్సిడర్ చేయలేము. దాని తర్వాత మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి πr ఇంటూ LR అని తీసుకుంటాం. πr ఇంటూ LR సేమ్ దీని టైప్ చేస్తే మనకు వచ్చేస్తుందండి. ఎందుకంటే దీనికి πrl ప్లస్ πr² తీసుకుంటాం కాబట్టి ఇలా చేద్దామండి. దీనికి ఫస్ట్ πrl వస్తుంది ప్లస్ బేస్ ఏరియా ఎంత అవుతుంది మనకి πr² అవుతుంది. అండ్ టాప్ ఏరియా అంటే టాప్ పాయింట్ 1 ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఏరియా ఏముండదు అంటే ఎండింగ్ పాయింట్ 0 వస్తుంది కాబట్టి మనం +0 రాసుకోవచ్చు. సో ఈ మూడిట్లో మనకి πr అనేది కామన్ ఉంది కాబట్టి πr కామన్ తీస్తే L ప్లస్ R రావడం జరుగుతుంది. సో ఇక్కడ πr ప్లస్ L ప్లస్ R అంటే మనం గుర్తుంచుకోండి. అంటే స్పెషల్గా బై అవసరం లేదు. బేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఒకటి డిఫరెంట్ పని ఇక్కడ. ఇది ఒకటి గుర్తుంటే సరిపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ కూడా 1/3 ఆఫ్ స్పేర్ అండి. 1/3 ఆఫ్ సిలిండర్ 1/3 ఆఫ్ సిలిండర్. ఎందుకంటే ఒక్క సిలిండర్ లోపల 3 కోన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒకటి వస్తుంది, ఇట్లా ఒకటి వస్తుంది. సో మనకు మొత్తం కంప్లీట్గా ఈ ప్లేస్ కలిపితే ఇంకో కోన్ సింబల్కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఒక సిలిండర్ కూడా మొత్తం 3 కోన్స్ వస్తాయి. సో మనం ఇక్కడ మనం కంప్లీట్ డయాగ్రామ్కి మాత్రమే బేస్ ఏరియా ఇంటూ హైట్ అని తీసుకోవచ్చు. ఇక్కడ హైట్ అనేది డిఫరెంట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ హైట్ ఇంత ఉంది కానీ ఇక్కడ అంత హైట్ రాదు కదండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం హైట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా సిలిండర్ని కంపేర్ చేస్తాం. సిలిండర్ విత్ కోన్ అంటే సిలిండర్ ప్రాపర్టీస్ కోన్ ప్రాపర్టీస్ చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సిలిండర్ అండ్ కోన్ అండి. సో ఫస్ట్ వన్ సిలిండర్కి వచ్చేసి 2πr ఒకటి, 2πr ఇంటూ R ప్లస్ H ఒకటి, πr² ఒకటి. అండ్ వాల్యూమ్లో 1/3 ఉంటుంది కాబట్టి 1/3 ఆఫ్ πr² అని తీసుకుంటాం కోన్కి. అండ్ ఈ రెండు కూడా కామన్ కాబట్టి కామన్ బేసిక్ ఫార్ములా ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కోన్ సిలిండర్ తర్వాత అంటే మనం ఇప్పుడు ఫస్ట్ క్యూబాయిడ్ తర్వాత కోన్ సిలిండర్ ఈ రెండింటి తర్వాత స్పియర్ కావాలండి. స్పియర్ అంటే గోళం తీసుకోవచ్చు. అంటే ఇది విచ్ ఇస్ సర్కిల్కి థర్డ్ ఫామ్ అండి. అంటే గోళం అంటే ఫుల్ ఫిల్డ్గా ఉంటుంది. సో ఫుల్ ఫిల్డ్ మనం గోళం అంటాం స్పియర్. సో ఇక్కడ మనకి CSA అనేది దీనికి ఉండదండి. ఎందుకంటే దీనికి ప్రక్కతల వైశాల్యం అంటే ఏం కనబడదు కాబట్టి మనం CSA అని చెప్పి తీసుకోము. టోటల్ సర్ఫేస్ అంటే కొంతమంది డైరెక్ట్గా 4πr² అని చెప్పి రాసేస్తారు. అఫ్కోర్స్ కరెక్టే, కాకపోతే సపరేట్గా రాయడం అవసరం లేదు. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా 4πr² అండి. ఇది చేంజ్ ఉండదు. 4πr² అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ వచ్చేసి 4πr³ అండి. 4πr³ ఇది ఒకటి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం 4πr² అని గుర్తుంచుకోవచ్చు. తర్వాత హెమిస్పియర్ అంటే అర్ధ గోళం అండి. సో హాఫ్ ఫిల్డెడ్ గోళం తీసుకోవచ్చు. ఈ హెమిస్పియర్ విషయానికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఇందులో సగం తీసుకోవచ్చు ప్రాపర్టీస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి CSA తీసుకుంటే 2πr ఉంటుంది. ఎందుకంటే అది 4πr² కాబట్టి ఇది 2πr² ఉంటుంది. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 3πr² తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా CSA
ఇంటూ బేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. బేస్ ఏరియా ఏమవుతుందంటే కింద మనకి మళ్ళీ ఇక్కడ ఏరియా ఉండదండి, ఇది ఒక సర్కిల్ని చూపిస్తుంది కాబట్టి బేస్ ఏరియా అంటే హాఫ్ పై మన మీన్ 2πr² ప్లస్ πr² తీసుకోవచ్చు. కంప్లీట్గా మనం 3πr² అని చెప్పి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హెమిస్ఫియర్ కాబట్టి ఇందులో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది కాబట్టి 2πr³ అని చెప్పి తీసేసుకుంటాం. 2πr³ అని చెప్పి డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఇంతవరకు మనం కంప్లీట్గా 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ డయాగ్రామ్స్ని వితౌట్ అంటే బ్యాడ్ అంటే ఏదో బట్టి పట్టడం కాకుండా ఈ బేసిక్ మెథడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు అండి. బేసిక్ మెథడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో మనకు ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇటువంటి ఫార్ములాస్ మనకి ఎగ్జామ్లో రొటేట్గా కన్ఫ్యూజ్ చేస్తాయి కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు చూసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. సో మీరు ఎటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ ఇటువంటి ఫార్ములాస్ని ఒక పేపర్ పైన రాసుకొని వాటిని బాగా ప్రిపేర్ చేసుకొని వెళ్తే బాగుంటుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ.